అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. ఈ మధ్య ఒక మహానుభావుడు వచ్చాడు. అతను అడిగే ప్రశ్న ఏంటంటే, ఏమండి దేవుడికి అన్నీ తెలుసు కదా, మళ్ళీ ఆయన్ని ప్రార్థించడం ఎందుకు అని. దేవుడికి అన్నీ తెలుసు, నీ గురించి తెలుసు, నా గురించి తెలుసు, మళ్ళీ ఆయన ఎందుకు ప్రార్థించాలని అడిగేసరికి నేను షాక్ అయ్యా. అసలు ఎలా చెప్పాలి దీని సమాధానం? ఇప్పుడు కోడి ముందా గుడ్డి ముందా అన్నట్టు అయిపోయింది. ఎట్లా అంటే, సమస్య భగవంతుడికి తెలియదా స్నానం చేయాలని, శుభ్రంగా బట్టలు వేసుకోవాలని, ప్రసాదం తినాలని తెలియదా? మరి మనం ఎందుకు పెట్టాలి? పొద్దున్నుంచి లేచి అన్ని శుభ్రంగా చేసి గుళ్ళు గోపురాలన్నీ తిరిగి అన్ని చేయడం ఎందుకు? ఇంట్లో కూడా పూజలు చేయడం ఎందుకు? ఆయనకి చేత కాదా? ఆయన చేసుకోలేడా? ఇదంతా పనికిరాని క్వశ్చన్స్. గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ ఈజ్ గాడ్. గాడ్ అంటే ఏంటంటే ఆకారం కాదు, నిరాకారం. ఒక యూనివర్స్, ఒక గొప్ప విషయం. అన్ని షడ్ రుచులు ఆయన ఇచ్చాడు, షడ్ వర్గాలు ఆయన ఇచ్చాడు, కామక్రోధ మోహాలు ఇచ్చాడు, మనిషికి శరీరం ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, బుద్ధి జ్ఞానం ఇచ్చాడు, ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చాడు, జీవాత్మని లోపల పెట్టాడు. ఇంత చేసిన వాడికి అన్నీ తెలుసు. కానీ మనం ఆయన నుంచి విడిపోయి బయటకు వచ్చాం. మనము ఎంత గొప్పగా డెవలప్ అవ్వాలని మనం ప్రయత్నం చేస్తే మనం అంత గొప్పగా డెవలప్ అవుతాం, ఏ రంగంలోనైనా సరే. భగవంతుడు అనేవాడు మనకు సాక్షిగా నిలబడతాడు, సహాయం చేస్తాడు, ఏదైనా సరే వెనక నుండి సపోర్ట్ చేస్తాడు. కాబట్టి భగవంతుని సరిగ్గా అర్థం చేసుకోకుండా నేను దేవుడికి అన్ని తెలుసు కదా, నేనెందుకు ప్రార్థించాలని మూర్ఖుడుగా మాట్లాడితే, ఇక టీచర్ గారికి అన్ని తెలుసు కదా, స్టూడెంట్ ఎందుకు చదువుకోవాలి అంటే అట్లా ఉంటుంది. ఆ రోజు టీచర్ ఎలా ఉందో రేపు స్టూడెంట్ కూడా టీచర్ ప్లేస్లో నిలబడతాడు. కాబట్టి మీరందరూ గొప్పవాళ్ళు కావాలంటే దేవుడిని ప్రార్థించడం, స్తుతించడం, మననం చేయడం చాలా మంచిదని తెలియజేస్తూ, ఇలాంటి ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి. మీ గోపాలయ్య గారు. మీ పేరు, మీ ఫోన్ నెంబర్ రాయడం మర్చిపోకండి.